నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం. విపక్షాల నిరసన మధ్య మూజువాణితో ఓటు పచ్చజెండా. హైదరాబాద్ ను విశ్వనగరంగా నిర్మించుకోవాలన్న సీఎం. అభివృద్ధిని అడ్డుకునే వారెవరైనా శత్రువేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్య. యూరియా కోసం ఆందోళన బాట పట్టిన అన్నదాతలు. పంటకాలం దాటిపోతున్నా సరఫరా చేయడం లేదని మండిపాటు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే రైతులకు యూరియా కష్టాలు. ప్రణాళిక లేకుండానే సీఎం రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారన్న కేటీఆర్. మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు ఫీజు 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచిన సర్కార్. కర్నూలు జిల్లాలో నీటికుంటలో స్నానానికి దిగి 6 విద్యార్థులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ ను అడిగి తెలుసుకుందాం. శామ్, చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది, వివరాలేంటి? కర్నూలు జిల్లా ఆస్పరి మండలం సిగిలి గ్రామంలో పెను విషాదం నెలకొంది. నీటికుంటలో దిగి 6 విద్యార్థులు మృతి చెందారు. అయితే ఈ 6 విద్యార్థుల కోసం బతికే ఉంటారని చెప్పి గ్రామస్తులందరూ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రయోజనం లేదు, మొత్తం అందరూ కూడా మృతి చెందారు. అయితే ఇది ఎలా జరిగింది ఏంటి ఆరా తీస్తే గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం వీరందరూ కూడా 5వ తరగతి విద్యార్థులు. అందరూ కూడా ఉదయం స్కూల్కి వెళ్లారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత వారందరూ ఇళ్లకు వెళ్లకుండా నేరుగా ఊరి సమీపంలో ఉన్నటువంటి కుంటలోకి వెళ్లారు. ఇది నీటి కుంట. ఈ మధ్య వర్షాలు బాగా కురవడంతో నీరు ఎక్కువగా ఉన్నాయి కుంటలో. నీటి కుంటలోకి దిగారు. మొత్తం 7 విద్యార్థులు వెళ్లారు. వీరందరూ 5వ తరగతి విద్యార్థులు. ఈ 7 విద్యార్థులు 6 విద్యార్థులు నీటిలోకి దిగారు. ఒక విద్యార్థి మాత్రం నాకు భయం వేస్తుంది, నేను దిగను అన్నారు. అతన్ని కూడా దిగమన్నారు, బలవంతం చేశారు. అయితే అతను దిగలేదు. ఈ 6 విద్యార్థులు లోపలికి వెళ్లి ఒకరి తర్వాత ఒకరు గల్లంతైపోయారు. ఈ విషయాన్ని గమనించిన ఇంకొక విద్యార్థి పరుగులు తీస్తూ ఊర్లోకి వచ్చి ఈ విధంగా జరిగింది, మొత్తం 6 నీటిలో మునిగిపోయారని చెప్పి అతను ఏడుస్తూ ఊర్లోకి వచ్చి చెప్పారు. దీంతో గ్రామస్తులందరూ నీటికుంట వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యలు కొద్దిసేపటికే అందరూ మృతి చెందారు. అందరి మృతదేహాలు వెలికి తీశారు. అయితే వారి వివరాలు కూడా మనకు వచ్చాయి. శశికుమార్ ఒక అబ్బాయి, కిన్నెర సాయి అమ్మాయి, సాయి కిరణ్ ఒక అబ్బాయి, భీమా ఒక అబ్బాయి, వీరేంద్ర, మహబూబు వీళ్ళందరూ కూడా అదే గ్రామానికి చెందిన వారు. అందరూ 5వ తరగతి చదువుతున్నారు. అందరూ ముందుగానే మాట్లాడుకొని స్కూల్ అయిపోయిన తర్వాత ఈతకు వెళ్లాలని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. అనుకున్నట్లుగానే అందరూ సరదాగా ఈతకెళ్లారు. వెళ్ళిన కొద్దిసేపటికే వీరందరూ కూడా విగత జీవులుగా మారారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక్కసారిగా 6 విద్యార్థులు చనిపోవడం అంటే ఎప్పుడు కూడా సాధారణంగా 1-2 విద్యార్థులు వెళ్లి చనిపోతుంటారు. 6 చనిపోవడం అనేది ఇది పెను విషాదాన్ని నింపింది. మొత్తం గ్రామంలో ఎటు చూసినా కూడా విషాద ఛాయలు అనుకుంటాయి. తల్లిదండ్రులందరూ బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది పరిస్థితి ఇక్కడ. ధన్యవాదాలు శామ్. ఆన్లైన్ గేమ్స్ ను నేరంగా పరిగణించే ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. బీహార్ ఓటరు జాబితా సవరణ అంశంపై విపక్షాల ఆందోళన మధ్య కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేందుకు ఈ బిల్లును రూపొందించినట్టు చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆగడాలు ఇటీవల కాలంలో పెరిగిన నేపథ్యంలో ఈ బిల్లు తెచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1 కోటి వరకు జరిమానా లేదా ఆ రెండు విధించేలా నిబంధనలు ప్రతిపాదించారు. ఆన్లైన్ గేమ్స్ అడ్వర్టైజ్మెంట్లలో భాగం పంచుకున్న వారికి
గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వాటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్న వారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా విధించేలా నిబంధనలు ప్రతిపాదించారు. ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా బిల్లులో పేర్కొన్నారు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే 3 బిల్లులను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ బిల్లులను హడావుడిగా తీసుకొచ్చారనే విమర్శలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు. నేరం చేస్తే ప్రధాని, సీఎంలు, మంత్రులకు సైతం ఉద్వాసన పలికేలా కేంద్రం 3 కీలక బిల్లులను తీసుకువచ్చింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులుగా వాటిని పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు బిల్లు కాపీలు చింపి సభలో విసిరారు. వెల్ దగ్గరికి వెళ్లి చింపిన బిల్లు ప్రతులను టీఎంసీ ఎంపీలు విసిరారు. హోంమంత్రి అమిత్ షా స్థానం వైపు కూడా బిల్లు చింపి విసిరారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్ట్ అయిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లేవనెత్తారు. దీన్ని అమిత్ షా ఖండిస్తూ అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశానని, కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరానని స్పష్టం చేశారు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం తగదని హితవు పలికారు. आइटम नंबर 20, 21 और 22 महोदय मैं प्रस्ताव करता हूं कि भारत के संविधान का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की अनुमति दी जाए। महोदय मैं प्रस्ताव करता हूं कि जम्मू कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की अनुमति दी जाए। महोदय मैं प्रस्ताव करता हूं कि संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की मंजूरी दी जाए। कर दिया। आप संसद की मर्यादाओं को तोड़ रहे हैं, ये मैं आपको मौका दे रहा हूं। इसका मतलब ये तरीका नहीं आप संसद की मर्यादाओं को तोड़े। नो, आप इस तरीके की हरकत करते हैं। आपको इसलिए चुनकर भेजा संसद में। प्लीज बैठिए। हाँ, इसका सवाल इसलिए नहीं उठता कि मैं इस बिल को संयुक्त ప్రతిపాదిత బిల్లులను 21 మంది లోక్సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసిన అమిత్ షా ఈ బిల్లులపై విపక్ష సభ్యులకు అభ్యంతరాలుంటే జేపీసీకి వెల్లడించాలని సూచించారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల నిరసనలు తెలిపాయి. గందరగోళం మధ్య ఈ 3 బిల్లులను జేపీసీకి పంపే తీర్మానానికి లోక్సభ ఆమోదం తెలిపింది. జేపీసీ ఈ 3 బిల్లులపై అధ్యయనం చేసి వచ్చే శీతాకాలం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి వారంలో నివేదికను సభకు సమర్పించాలి. ఈ బిల్లులు చట్టంగా మారితే కనీసం 5 ఏళ్లు జైలు శిక్ష పడే కేసులో వరుసగా 30 రోజులు అరెస్టు లేదా నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు 31వ రోజున తమ పదవిని కోల్పోతారు. ఒకవేళ ఎవరైనా మంత్రి పదవిలో ఉండి అరెస్ట్ అయితే వారిని తొలగించేందుకు 30 రోజుల్లోపు రాష్ట్రపతికి ప్రధాని సిఫారసు చేయకపోయినా 31వ రోజు సదరు మంత్రి పదవిని కోల్పోతారు. ఒకవేళ ప్రధాని 30 రోజుల పాటు అరెస్ట్ అయితే ఆయన 30 రోజుల్లోపు రాజీనామా చేయకున్నా 31వ రోజున పదవి కోల్పోతారు. రాష్ట్రంలో యూరియా కొరత అంతకంతకు తీవ్రమవుతోంది. పలు జిల్లాల్లో రైతులు యూరియా కోసం రోడ్లెక్కి ఆందోళన బాట పట్టారు. పంట కాలం దాటిపోతున్నా ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం లేదంటూ రాస్తారోకోలతో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు యూరియా కోసం రైతుల ఆందోళనలు తీవ్రమవుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. నెల్లికుదురు ప్రాథమిక సహకార సంఘం ముందు రైతులు చెప్పులు వరుసలో పెట్టి బారులు తీరారు. వారికి మద్దతుగా నిలిచిన మాజీ ఎంపీ మాలోద్ కవిత ఆధ్వర్యంలో రైతులు సహకారం సంఘం ఎదుట రాస్తారోకో చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పలుచోట్ల అన్నదాతలు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఖానాపురం మండలం బుధరావుపేట ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద గత రాత్రి 2 గంటల నుంచే రైతులు క్యూలైన్లు కట్టారు. కొంతమందికి మాత్రమే యూరియా దొరకగా మిగతా రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. వ్యవసాయ శాఖ ఏవో అక్కడికి చేరుకుని రైతులందరికీ యూరియా అందిస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. నల్గొండ జిల్లాలోనూ యూరియా కష్టాలు మొదలయ్యాయి. తిప్పర్తి సహకార బ్యాంకు వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో నిలబడి పడిగాపులు కాసినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలో యూరియా ఇవ్వాలంటూ చేగుంట గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఇబ్రహీంపూర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్క బస్తా యూరియా కోసం రోజంతా పస్సులతో క్యూలో నిల్చుని నరకయాతన పడుతున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము 3 రోజుల వరకు 2 లారీలు పంపిస్తా ఉన్నారు. అది పంపించలేదు. మేము ఇప్పుడు వచ్చినాము, ధర్నా చేస్తున్నాము. మేము లైన్ కట్టినాము. 4 గంటల నుంచి లైన్ కడుతున్నాము. నిన్న దొరకలేదు. బాగా 500 ఇచ్చారు. ఆయన అయిపోయినాయి, బుద్ధి అయిపోయింది. మరి మేము ఏం చేయమంటాం? రైతులను ఇంత నష్టపెట్టడానికి ఏ డిపార్ట్మెంట్ అయినా మమ్మల్ని మూస్తుంది. ఏ కలెక్టర్ అయినా మా వస్తే అంటుండే. ఏం రాలేదు. ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇదంతా నాశనం చేసేందుకే రైతులను రోజు 4 గంటలు 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడి మరిపోవడం జరుగుతుంది. మరి తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని తక్షణమే యూరియా తెచ్చి అందరికీ అందించాలి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోనూ అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. యూరియా వచ్చిందనే సమాచారంతో మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచి క్యూలైన్లో వేచి ఉన్నా ఒక బస్తా కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం వల్లే రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ యూరియా కొరత రాలేదన్న గులాబీ నేత ముందస్తు ప్రణాళిక, ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడం వల్లే రైతులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి 51 సార్లు ఢిల్లీకి వెళ్లినా ఒక్క బస్తా తీసుకురాలేకపోయారన్న మాజీ మంత్రి ఎరువుల కొరతపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు. బీజేపీ నేతలు సైతం రైతుల కోసం ఎందుకు ప్రశ్నించట్లేదని విమర్శించారు. ఎరువుల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్ లేదంటే బీఆర్ఎస్ పోరాటం సాగిస్తుందని వెల్లడించారు. ఒక ప్రణాళిక రాహిత్యం, అనుభవ రాహిత్యం, పరిపాలన చాతగాంతనం, అదేవిధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థ పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్కటంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు. ఎరువుల మీద ఏ ఒక్కరోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు. ఏదో పేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగితం ఇచ్చేసి రావడం కాదు. సిన్సియర్ గా, సీరియస్ గా ఇక్కడ ఏ పరిస్థితి ఉంది, దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు. ఇంకొక అనుమానం కూడా మాకుంది. కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారనే అనుమానం కూడా మాకుంది. లేకపోతే ఇంత షార్టేజ్ రాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? ఇంకా ఘోరం ఏంటంటే మేము ఏం మాట్లాడినా తెల్లారి ఒంటికాలతో మా మీద లేచే బీజేపీ ఇలా రైతులు ఇంత అవస్థల్లో ఉంటే ఒక్క మాట మాట్లాడతలేదు. ఒక్క కేంద్ర మంత్రి మాట్లాడాడు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడగడు. కనీసం కేంద్రం ఎంత ఎరువులు ఇచ్చిందో చెప్పే పరిస్థితి కూడా మరి కేంద్ర మంత్రులకు కానీ
రాష్ట్రంలో ఉండే బీజేపీ పార్టీకి కానీ లేకపోవడం అనేది సిగ్గుచేటు. మూసీ ప్రక్షాళన, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అభివృద్ధిని నచ్చని కొందరు అడ్డు తగులుతున్నారని, వారి పని చెప్పాలని పార్టీ నేతలను కోరారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ భవనాలకు పెట్టే డబ్బులు ఖర్చు కాదని, ఆదాయమని సీఎం తెలిపారు. ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం మీకు వసతులు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఇందులో ఖర్చు లేదు. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఏదైనా అనుకుంటారో మీకు పెట్టే ఖర్చు అయినది. ఇది మీరు ఎంత పెడితే అంత ఆదాయం వస్తుంది. ఇది 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ రాష్ట్రంలో ఉంటే సంవత్సరానికి 19 లక్షల డాక్యుమెంట్లు చేస్తున్నాం. కోర్ అర్బన్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతే నగరం ఉందో కాలుష్య రహిత నగరమే కాదు, సాంకేతికంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండాలి. పేదలు చదువుకునే పాఠశాలల్లో కూడా మార్పు రావాలి. ఒక నాణ్యమైన విద్యను పేదల పిల్లలకు అందించాలంటే ఒక మంచి స్కూల్స్ నిర్మాణం జరగాలి. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడమే కాదు, వర్షాలు వస్తే నీళ్లు చెరువులలో ఉండాలి, నాలాల ఆక్రమణ తొలగాలి. ఈరోజు అన్నీ మనం ప్రక్షాళన చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పినా రాష్ట్రంలో మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు 2 ఏళ్లకు ఇచ్చే జారీ చేసే లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ ఏడాది నవంబర్తో పాత లైసెన్సుల గడువు ముగియనుండగా ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి దరఖాస్తు ఫీజు 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచిన సర్కార్ మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించింది. గౌడలకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% చొప్పున దుకాణాలు కేటాయించనున్నట్టు తెలిపింది. 6 స్లాబ్ల కింద లైసెన్సులు జారీ చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం స్లాబ్లు నిర్ణయించింది. 50,000 జనాభా ఉన్న ప్రాంతాలకు మద్యం దుకాణం లైసెన్సు ఫీజును 50 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. 50 నుంచి 1,00,000 జనాభా ఉంటే 60 లక్షల రూపాయలు, 1,00,000 నుంచి 5 లక్షల జనాభా ఉంటే 65 లక్షల రూపాయలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉంటే 85 లక్షల రూపాయలు, 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే 1,10 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ ఉద్యాన రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల దృష్ట్యా విద్య, పరిశోధనల వేగవంతానికి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పలు విప్లవాత్మక సంస్కరణలు చేపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పరిశోధన ఫలితాలు రైతుల చెంతకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న యూనివర్సిటీ AI, IoT, మిషన్ లెర్నింగ్, రోబోటిక్ టెక్నాలజీ అందిపుచ్చుకునేందుకు చర్యలు చేపట్టింది. పరిశోధనలు విస్తృతం చేసేందుకు టిష్యూ కల్చర్, హార్టీ ఇంక్యుబేషన్ సెంటర్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్, GIS ల్యాబ్ ఏర్పాటుకి రంగం సిద్ధం చేస్తున్నామంటున్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ దండా రాజిరెడ్డితో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో ఉద్యాన రంగానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేకించి డిజిటల్ ల్యాబ్, అలాగే స్మార్ట్ క్లాస్, ఈ గ్రంథాలయం లాంటి వాటిని ప్రారంభించారు. ప్రస్తుతం మనతో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండా రాజిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ఇటీవల కాలంలో మనం పరిశోధనల పరంగా చూస్తే కాస్త పురోగతి లోపించిందన్న విమర్శ ఉంది. దానికి మీరేంటి చెప్తారు? ఈ విశ్వవిద్యాలయంలో వివిధ పంటలపై పరిశోధనలు చాలా ముమ్మరంగా చేయడం జరుగుతూ ఉంది. ఆ దిశలో చాలా కార్యక్రమాలు కూడా చేపట్టడం, విద్యార్థులకు కూడా ఆధునిక సౌకర్యాలను కల్పించి పరిశోధన విస్తృతం చేసి దాన్ని వచ్చినటువంటి ఫలితాలను రైతుల ముంగిట్లోకి తీసుకోవాలనేటువంటి ఆలోచనతో మేము ముందుగా ఉంటా ఉన్నాం. మీరు ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూనివర్సిటీలో పలు మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగిన పరిశోధన అంశాలేంటి, బోధన అంశాలేంటి? ఒక మన ల్యాబ్ లోనే పరిశోధనలు చేస్తే సరిపోదు. రైతుల పొలాల్లో రైతులతో మమేకమై జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పరిశోధనలు చేసినట్లయితే ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళతో ఒప్పందాలు కూడా చేసుకోవడం, ప్రైవేట్ ఫర్మ్స్ లో కూడా సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలను ఉపయోగించుకొని మన విద్యార్థులకు గాని, శాస్త్రజ్ఞులు గాని మనం దాంట్లో పరిశోధనలో ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఎప్పుడైతే చూశారు మీరు లైబ్రరీలో చూసినట్టయితే లైబ్రరీకి సంబంధించినటువంటి లేటెస్ట్గా మనకు
మైలాఫ్ట్ అనేటువంటిది కానివ్వండి, మనకు మిగతా ఆన్లైన్ చదువుకోవడానికి ఎక్కడున్నా కానీ అన్నిటి సౌకర్యాలు మన ఇంట్లో కూడా ఉండి మనం పరిశోధనలు చేసుకుని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి కూడా అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ ల్యాబ్ ప్రత్యేకత ఏంటి, అలాగే స్మార్ట్ క్లాస్ ఈ ప్రత్యేకతలు చెప్పండి. పరిశోధన అంశాలపై ఆధునిక సౌకర్యాలను కల్పించి మన పరిశోధనలు విద్యార్థులు కానివ్వండి, మన శాస్త్రజ్ఞులు కానీ పరిశోధనలు చేసి రైతులకు ఉపయోగపడే విధంగా ఆ పరిశోధన ఫలితాలను రైతుల వద్దకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సౌకర్యాలు మనం కల్పించడం జరిగింది. అలాగే డిజిటల్ లైబ్రరీని కూడా మనము అక్కడ ఏర్పాటు చేయటము, విద్యార్థినులు ఇక్కడనే కూర్చొని చేసుకోవడము, అవసరం అనుకుంటే ఇంటికి వెళ్ళి లేకపోతే మన హాస్టల్లో కూడా చూసి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా పెంపొందించడం జరిగింది. మన పిల్లలు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మన పోటీ పడే విధంగా ఏ అవసరమైనప్పటికీ కూడా వారికి ట్రైనింగ్స్ కానీ వారికి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేయడానికి మేము ముందున్నాము. ఇంకోటిసారి ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి, కూలీల కొరత వేధిస్తుంది. అదే సమయంలో మన పెట్టుబడి ఖర్చులు తగ్గాలంటే ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా అవసరం. ఏఐ టెక్నాలజీ, రోబోటిక్ లాంటి టెక్నాలజీస్ ఉపయోగిస్తామని చెప్పారు. దాని మీద ఎలాంటి పరిశోధన సాగుతుంది? సో దానికి సంబంధించినటువంటి క్లైమేట్ రెసిలియంట్ హార్టికల్చర్ అనేటువంటి ఏదైతే మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనకు రైతులకు లాభదాయకంగా మన యొక్క ఈ ప్రకృతి ఏం నష్టం జరగకుండా పొల్యూషన్ లేకుండా చేసే విధంగా మెకనైజేషన్ మీద కూడా మేము పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. పంట కోతల తర్వాత వచ్చేటువంటి నష్టాలు దాని మీద కూడా మేము దృష్టి సాధించి వాటి మీద కూడా పరిశోధనలు చేయటము, ఈ రోబోటిక్స్ మీద కూడా మేము ఈ మధ్య కాలంలోనే మన రిమోట్ సెన్సింగ్ వాళ్ళతో ఒక డిస్కషన్ చేయటం జరిగింది. అది కూడా ఒక ల్యాబ్ పెట్టి రిమోట్ సెన్సింగ్ జిఎస్ పెట్టి అందులో దాంతో కూడా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుసంధానం చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. తప్పకుండా ఆ దిశలో మేము పురోగతి సాధిస్తామని ఆశిస్తా ఉన్నాను. తెలుగు నేలపై డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, తర్వాత గ్యాగ్ ఫ్రూట్ లాంటి పంటలు రైతులు సాగు చేస్తున్నారు. మన యూనివర్సిటీ పరంగా వాటి మీద ఏమైనా పరిశోధన చేస్తున్నారు? సో ఇప్పుడు ఇంతవరకు ఆ పరిశోధన అనేది సాగడం లేదని ఒక విమర్శ ఉంది. అంటే వాటి మీద డ్రాగన్ ఫ్రూట్, అవకాడో మీద మేము పరిశోధనలు మొదలు పెట్టాము. ఆల్రెడీ మన సంగారెడ్డి స్టేషన్లో స్టార్ట్ చేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీల్లో ఈ పంటలపై డెమాన్స్ట్రేషన్స్ మేము పెట్టడానికి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నాము. సో తప్పకుండా వాటి మీద కూడా మేము రైతులకు అవగాహన కల్పిస్తున్నాం కూడా. ఆ దిశలో కూడా మేము పరిశోధన చేస్తూ ఉన్నాం. మన రైతులకు సంబంధించినటువంటి టెక్నాలజీ మన దగ్గర డెవలప్ చేయనప్పటికీ కూడా వేరే దేశాల్లో చేసినటువంటి టెక్నాలజీని ఇక్కడి పరిస్థితులకు అనుసంధానం చేసి వారికి కూడా మనం శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతాం. తెలంగాణ ప్రాంతానికి అనువైన పంటలు చాలా ఉన్నాయి. వాటిలో GIS కి నమోదు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం ఏ పంటలకి పేర్ల మీద నమోదు చేసుకున్నాం, త్వరలో ఏం చేయబోతుంది? GIS రిమోట్ సెన్సింగ్ అనేది లేటెస్ట్ గా మనం పర్టికులర్ హార్టికల్చరల్ క్రాప్స్ లో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మనము ఈ మ్యాంగోకి సంబంధించిన, మామిడికి సంబంధించినటువంటి ఏరియాని ఎస్టిమేషన్ చేయడము, సో దాంట్లో వస్తున్నటువంటి స్ట్రెస్సెస్ ఏదైతే మనకు బయోటిక్ కానీ ఆ బయోటిక్ స్ట్రెస్సెస్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఎప్పుడు ప్రెసిషన్ అగ్రికల్చర్ దిశగా పోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి మన విస్తీర్ణాన్ని కూడా దాదాపు 20 లక్షల వరకు పెంచాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ పర్టికులర్ కూరగాయల యొక్క కొరతను తీర్చాలనేటువంటి ఉద్దేశంతో రైతులతో కానీ మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్తో కానీ ఒక మేము పర్స్పెక్టివ్ ప్లాన్ తయారు చేసాము. దాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తాము. ఆ తర్వాత ఇప్పటికి కూడా కొన్ని ఆల్రెడీ కొంత కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఆ దిశలో మేము కొంత పురోగతి కూడా సాధిస్తా ఉన్నాం. త్వరలో GIS ల్యాబ్ అలాగే టిష్యూ కల్చర్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తామంటారు. దానికి అవసరమైన నిధులు ఎక్కడ నిధులు మేము ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన? ప్రభుత్వం నుంచి మాకు ఎంకరేజ్మెంట్ ఉంది. కాకపోతే ఏంటంటే మేము వేరే ఫండింగ్ సోర్సెస్ కూడా చూస్తాను. నబార్డ్ కానివ్వండి, ఇట్లాంటి ఏదైతే కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ ద్వారా కూడా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశలో కూడా మేము ప్రయత్నాలు చేస్తాం. ర్యాంకింగ్ పరంగా చూస్తే మనం జాతీయ స్థాయిలో నానాటికి తీసికట్టుగా తయారవుతున్నాం. రాబోయే రోజులు ఈ ర్యాంకుని అంటే టాప్ 10లోకి ఏమైనా తీసుకొచ్చే అవకాశం? ర్యాంకింగ్ అనేది ఒకటి, మన రైతులకు ఉపయోగం అనేది ఒకటి. రెండు అంశాలను వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మన పరిశోధన ఫలితాలు, సాంకేతిక పరిజ్ఞానం మనం ఇక్కడ డెవలప్ చేసినటువంటి దాన్ని రైతులకు తీసుకెళ్లి వారి యొక్క స్థితిగతులను పెంచినప్పుడు తప్పకుండా ర్యాంకు సాధిస్తాము. ర్యాంకుతో సహా రైతుల యొక్క బాగు అనేది చాలా ముఖ్యం. సో ఆ దిశలో కూడా ప్రయత్నాలు చేస్తాం. ఓకే, ధన్యవాదాలు. ఇది రాబోయే రోజుల్లో
రైతాంగం శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని పరిశోధనలు వేగవంతం చేయడమే కాకుండా ఆ పరిశోధన ఫలితాల్లో చేరవేస్తామని చెప్తున్నారు. అలాగే ర్యాంకింగ్ పరంగా చూస్తే జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ను మెరుగుపరుచుకునేందుకు కూడా కృషి చేస్తామని చెప్పి ఉపకులపతి దండా రాజిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.